తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశిలో వస్తాయి. ఆదాయం 11 అయితే వ్యయం 5, రాజ్యపూజ్యం 2 అయితే అవమానం కూడా 2. తులారాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే విశేషంగా కనబడుతుంది. సమవర్తిలాగా ఉంటారు, అంటే న్యాయ అన్యాయ విచక్షణతో ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విశేషంగా కేతువు ద్వాదశ భావంలో, ఏకాదశ భావంలో, అందులో శని రాహులు పంచమ షష్టమ భావంలో, అందులో బృహస్పతి సంచారం నవమ దశమ అష్టమ భావాలలో ఉంటాయని చూసుకోవడం జరిగింది. విశేషంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కేతు ద్వారా వారికి కంటి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాలు నడిపించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అందులో అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య వరకు కొంచెం నడిపించేటప్పుడు ఓవర్ స్పీడ్ కాకుండా కొంచెం విచక్షణతో వాహనాన్ని నడిపితే విశేషంగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి బాగా లేకపోవడం వల్ల వాహన ప్రమాదాలు కలగడం అనేది విశేషంగా కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే రాహువు మరియు శని పంచమ షష్టమ భావాలలో ఉండడం వల్ల స్త్రీ వల్ల మాట పడటం, మీరు అనని మాట కూడా మాట పడడం అనేది జరుగుతుంది. అందులో విశేషంగా ఏకాదశ భావంలో కేతు ఉండడం చేత, నవమ భావంలో బృహస్పతి రావడం చేత దైవబలం పెరిగి ఇంట్యూషన్ లెవెల్, కులదేవత ఇష్టదేవత అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి ధనము, ధాన్యము మరియు జ్ఞానము, దైవశక్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తులారాశి వారికి చూసుకున్నట్లయితే విశేషంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు, అంటే విశేషంగా దుర్గాదేవికి కానీ, నృసింహుడు కానీ సుదర్శనం చేసుకోవడం కానీ విశేషంగా పనిచేస్తాయి. లేదు విశేషంగా చేయాలి అని సంకల్పం కలిగితే కేదారేశ్వర వ్రతం కానీ, లేకపోతే 16 సోమవార్ వ్రతం చేసుకోవడం కానీ, శివుడికి చేసుకోవడం కానీ, విశేషంగా మహామృత్యుంజయ పాశుపతం ఆరుద్ర నక్షత్రంలో చేసుకోవడంలో కానీ చేసుకున్నట్లయితే విశేషంగా ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి సామాన్య ఫలితాలు కలుగుతాయని చూసుకోవచ్చు. అందులో డబ్బు ఖర్చు పడడం అనేది దైవికమైనటువంటి క్రియల మీద విశేషంగా ఖర్చు కావడం అనేది ఈ గ్రహస్థితి లేకపోతే గ్రహ సంచారం అనేది సూచిస్తున్నారు. కొంచెం గురువు తుల్యులతో విశేషంగా వారి అనుగ్రహాన్ని తీసుకొని మరియు వారి అడ్వైస్ తీసుకొని ఫ్యూచర్ శుభకార్యాలను చేసుకోవడం అనేది విశేషంగా వారి ఫలితంగా పొందుతున్నాయి చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే విశేషంగా తులారాశి వారిని చూసి చాలా మట్టుకు రిలేషన్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఈర్ష్య పడతారని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి కొంచెం మిగతా రాశుల వారి కన్నా దైవ బలం ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. స్వస్తి.